హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. మీడియా అతన్ని కిడ్నాప్ చేసిన ఇందుమతి, ఈ గండం నుంచి బయటపడిన జీవన, తిరిగి మళ్ళీ తనే దోషిగా నిలబడిన ఆనంది. ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ప్లీజ్. ఇంకా ఆనంది సూర్య జ్యోతి దగ్గరికి వస్తుంది. ఒక అక్క చెల్లెలు అని తన కథే చెప్తుంది. అంతా విన్న సూర్య జ్యోతి ఇలా చెప్తారు. ఇప్పుడు నువ్వు చెప్పిన కథలో అక్క ఒక నిజాన్ని దాచి నిజాయితీ లేని మనిషిగా మిగిలిపోతుంది. అది తప్పు కదా. తను నిజాన్ని నిరూపించుకొని నిజాయితీ గల మనిషిలా ఉండి అప్పుడు చెల్లెలి కాపురాన్ని కూడా కాపాడితే ఆ అక్క కూడా గొప్పదవుతుంది. అప్పుడు నిజాయితీ నిలబడుతుంది. ఇక అప్పుడు జీవితంలో భయపడాల్సిన అవసరం లేదు. ఇద్దరి జీవితాలు కూడా చక్కగా ఉంటాయి అని సూర్యజ్యోతి చెప్తారు. మీరు చెప్పింది కరెక్టే. జీవితం యాడ పాడైపోతుందో అని భయపడుతున్నా. లేదు, నేను ముందు నిజం చెప్పి నన్ను నేను నిజాయితీ గల మనిషిగా నిరూపించుకొని ఇంకా ఆ తర్వాత జీవితానికి ఏదైనా ఎఫెక్ట్ అయితే అప్పుడు తన జీవితాన్ని నేను కాపాడుతాను. అంతేగాని నిజాన్ని అయితే ఆపను అని ఆనంది అనుకుంటుంది. ఇంతకీ ఇది చెప్పిన సమస్య ఎవరికి వచ్చింది అని అడుగుతారు. కానీ ఆనంది చెప్పదు. థ్యాంక్స్ జ్యోతమ్మ, థ్యాంక్స్ సూర్యబాబు అని చెప్తుంది. నా మనసులో ఉన్న సమస్యకి పరిష్కారం దొరికింది. అయితే నిజాన్ని బయటపెట్టి తన నిజాయితీని నిరూపించుకొని చెల్లెలి కాపురాన్ని కూడా కాపాడమని చెప్తాను అని వాళ్ళకి చెప్తుంది ఆనంది. నేను మీడియా పర్సన్ దొరికినాడని ఇప్పుడే ఆదిత్య గారికి చెప్తాను అని అనుకొని వస్తాను జ్యోతమ్మ అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే కుట్టి అని పిలుస్తుంది జ్యోతి. ఏంది జ్యోతమ్మ? అదే నువ్వు నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నావు కదా, మరి అదెంతవరకు వచ్చింది అని అడుగుతుంది జ్యోతి. జరుగుతున్నాయి జ్యోతమ్మ. తొందరలోనే నేను ఏ తప్పు చేయని మనిషిగా నిరూపించుకుంటా అని చెప్తుంది. ఆల్ ద బెస్ట్ కుట్టి. ఆ రోజు కోసమే మేమిద్దరం చూస్తున్నాం అని చెప్తుంది జ్యోతి. ఇంకా ఆనంది ఆదిత్యకి ఫోన్ చేస్తుంది. ఆదిత్య గారు, నేను మీడియా పర్సన్ శరత్ గారిని కలిసినాను. అంతా వివరంగా చెప్పిండు. ఎక్కడైనా చెప్తా అన్నాడు. ఇప్పుడే అతన్ని తీసుకొని నేను ఇంటికి వస్తా. అతను నిజం చెప్తే మనకి ఏ సమస్య ఉండదు అని చెప్తుంది ఆనంది. ఇప్పుడు వద్దు ఆనంది, అమ్మా నాన్న బెంగళూరుకు వెళ్ళారు. రేపు ఉదయం వస్తారు. ఆ మీడియా పర్సన్ ఓకేనా? మళ్ళీ మనసు మార్చుకుంటాడా అని అడుగుతాడు. లేదు ఆదిత్య గారు, రేపు కాదు కదా, వారం రోజుల తర్వాతైనా సరే అతను ధైర్యంగా ఎవరి ముంగటైనా వచ్చి నిజం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్తుంది. అయితే రేపు అతన్ని తీసుకొని డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేసేయి. అమ్మ వాళ్ళు రేపు మార్నింగ్ వస్తారు కాబట్టి డైరెక్ట్గా ఫ్లైట్ దిగి ఆఫీస్కి రమ్మని నేను చెప్తాను. ఏ జనం ముందైతే నీ మీద నింద పడిందో అదే జనం ముందు నువ్వు నిరూపించుకోవాలి ఆనంది అంటాడు ఆదిత్య. థ్యాంక్ యూ ఆదిత్య గారు. ఇన్ని నెలల సమస్యకి ఇదే ఆఖరి రోజు. రేపే పరిష్కారం రాబోతుంది అని ఆనంది చెప్తుంది. సరే ఆనంది, రేపు ఆఫీస్లో కలిసిన తర్వాత మాట్లాడుకుందాం అని ఆనంది అంటూ ఫోన్ పెట్టేస్తాడు ఆదిత్య. చూసావరా చిట్టి, మీ అక్క ఇన్ని రోజులు తనకున్న ప్రాబ్లంతో ఈ ఇంటికి నాకే కాదు నీకు కూడా దూరమైంది. తను ఏ తప్పు చేయలేదు అంటే తనని ఆహ్వానించడానికి నాకు ఏ అభ్యంతరం లేదు. తను ఇప్పుడు ప్రూవ్ చేసుకోబోతోంది. మా అమ్మ నాకు ఏదైతే 4 రోజులు టైం ఇచ్చిందో అది మీ అక్కకి నిరూపించుకోవడానికి హెల్ప్ అవుతుంది. రేపటితో మీ అక్క మీద ఉన్న నింద ఏదైతే ఉందో అది తొలగిపోతోంది. ఒక తప్పు చేయని మనిషి, నిజాయితీగా ఉండే మనిషి తప్పు చేసిందన్న నింద పడితే ఆ బాధని మొయ్యడానికి ఎంత బాధపడాలో నాకు తెలుసు. మీ అక్క ఏ తప్పు చేయలేదని సాక్ష్యాధారాలతో నిరూపించుకోవడానికి సిద్ధపడింది. మీ అక్క రేపటితో ఇక బయట పరాయి మనిషిలా ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఇంట్లో మనిషిగా మన మనిషిగా ఉంటుంది అని చిట్టిగాడితో చెప్తాడు ఆదిత్య. అవును ఆదిత్య గారు, రేపటితో నా మీద పడ్డ నింద ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. నేను మళ్ళీ కోడలిగా ఇంకా ఇంట్లో అడుగు పెట్టబోతున్నాను అని ఆనంది కూడా అనుకుంటుంది. ఇంకా ఆనంది ఆఫీస్కి వచ్చి తన క్యాబిన్లో కూర్చొని ఉంటుంది. ఒక స్టాఫ్ అమ్మాయి వచ్చి, మేడం
జీవన మేడం ఈ ఫైల్ మీద మిమ్మల్ని సంతకం పెట్టమన్నారు. ఇది నేను ఇంకా అప్రూవ్ చేయలేదు కదా. సరే నేను జీవనతో మాట్లాడుతానని జీవన దగ్గరికి వెళ్తుంది ఆనంది. దీనికి నువ్వెందుకు అప్రూవల్ ఇచ్చావు అని ఆనంది అడుగుతుంది జీవనని. ఇంకేం చేయమంటావు, ముందు జాగ్రత్తలు చేసుకోవాలి కదా. ముందు జాగ్రత్తలు ఏంటి అని అడుగుతుంది ఆనంది. అత్తయ్య గారు నీకు 4 రోజులే టైం ఇచ్చారు. ఈ 4 రోజుల తర్వాత నువ్వేమైపోతావో నీకు కూడా తెలియదు. ఆ తర్వాత ఇవన్నీ చూసుకోవాల్సింది నేనే కదా అంటుంది జీవన. నేనెక్కడికి పోతాను అంటుంది ఆనంది. నువ్వు ప్రూవ్ చేసుకుంటేనే కదా ఇక్కడ ఉండేది. నీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా? ఆ 4 రోజుల తర్వాత ఏం జరగబోతోందో నీకు తెలియదు, కానీ నాకు తెలుసు. నీ భవిష్యత్ ఏంటో నాకు తెలుస్తుంది ఆనంది. ఈ 4 రోజుల తర్వాత నువ్వు మా ఫ్యామిలీకి దూరమైపోతావు. అప్పుడు మా అత్తయ్య గారు ఊర్వశికి ఆదిత్యకి పెళ్లి చేసేస్తారు. ఆ తర్వాత నీ బతుకు దిక్కుమాలిన బతుకు అని జీవన అనగానే ఆనందికి కోపం వచ్చి జీవన చెంప చెల్లుమనిపిస్తుంది. నన్ను కొట్టడానికి ఎంత ధైర్యం నీకు అని జీవన అంటుంది. నార్మల్గా కొట్టడం కాదు, నోరు తెరిచావంటే నాలుక కోస్తా. ఏంటి కూసావు? నేను నిరూపించుకోలేనా? నా పేరుతో మీడియాకి కాల్ చేసింది నువ్వేనని నాకు తెలిసిందే. నువ్వు ఎవరికైతే కాల్ చేసినావో ఆ మనిషిని కలిసి మాట్లాడినా. నిజం కూడా అందరి ముంగట నిరూపించబోతున్నా. అప్పుడు నా బతుకు కాదు నీ బతుకు రోడ్డున పడుతుంది అని ఆనంది అంటుంది. అంటే నీకు విషయం మొత్తం తెలిసిపోయిందన్నమాట. అయితే చెప్పుకో, తర్వాత ఏమవుతుంది? నేను పుట్టింటికి పోతాను. మొన్న మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చింది కదా, ఈసారి మా అమ్మకు వస్తుంది. అది ఎలాగో నీకు తెలుసా? నువ్వు నిజం బయట పెట్టిన వెంటనే నేను సూసైడ్ చేసుకుంటాను. కూతురు చనిపోతే ఏ తల్లి మాత్రం భరించగలదు? సారీ ఆనంది, నువ్వు నీ స్వార్థం కోసం నీ కన్న తల్లి లాంటి జ్యోతమ్మని చంపుకుంటావా? ఖచ్చితంగా చంపుకోలేవు. అందుకే బాగా ఆలోచించుకో అని చెప్పేసి వెళ్ళిపోతుంది జీవన. జీవన ఏంటి ఇలా రివర్స్ అయింది, ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది. అప్పుడే ఆదిత్య అక్కడికి వస్తాడు. ఆనంది, నీకోసం క్యాబిన్లో చూసా, ఇక్కడున్నావేంటి అని అడుగుతాడు. ఏమంది ఆదిత్య గారు? అమ్మ వాళ్ళు ఎయిర్పోర్ట్లో దిగారంట, వాళ్ళని డైరెక్ట్గా ఇక్కడికి రమ్మన్నాను అని చెప్తాడు ఆదిత్య. ఎందుకని అడుగుతుంది. ఎందుకంటావు ఏంటండి? ఆ మీడియా పర్సన్ ఇక్కడికి రమ్మన్నాను అంటాడు. ఏ మీడియా పర్సన్ అని అయోమయంగా అంటుంది. అదేంటి ఆనంది అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఆ వ్యక్తిని కలిసావు కదా, తను నిజం చెప్తాను అన్నాడు కదా. ఈలోపు ఆ మనిషిని రమ్మను, అమ్మ వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళ ముందు నిజం చెప్పేస్తే ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోతుంది అని చెప్తాడు ఆదిత్య. లేదా ఆదిత్య గారు, ఏ నిజం లేదు, ఎవరూ రావాల్సిన అవసరం లేదు అని ఆనంది చెప్తూ ఉంటే ఆదిత్య ఆశ్చర్యంగా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతాడు. లేదు ఆదిత్య గారు, నిజం బయటపడడం వల్ల జరగబోయే ప్రమాదాన్ని నేను ఊహించుకోలేను. అసలు ఏంటి ఆనంది నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావటం లేదు. అరే, నువ్వు నిరూపించుకోవాలనే కదా టైం అడిగింది. ఇప్పుడు నిరూపించుకోవడానికి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఏదో ప్రమాదం రాబోతుంది అంటున్నావేంటి? ఇంతకు మించిన ప్రమాదం ఏముందో చెప్పు. ఇంతకీ నీ పేరుతో ఫోన్ చేసిన పర్సన్ ఎవరు అని అడుగుతాడు ఆదిత్య. జీవన అని చెప్పేస్తుంది ఆనంది. జీవన ఫోన్ చేసిందా అని ఆశ్చర్యపోతాడు ఆదిత్య. అవునా ఆదిత్య గారు, జీవనే ఫోన్ చేసింది. ఇప్పుడు గనక నేను జీవన పేరు చెప్తే సూసైడ్ చేసుకుంటుందంట. ఒకవేళ జీవనకి ఏదైనా అయితే మా అమ్మ బతుకుతుందా? మా అమ్మ జ్యోతమ్మ వెంటనే గుండెపోటుతో చచ్చిపోతుంది. మా అమ్మ బతకదు ఆదిత్య గారు. ఇప్పుడు నేను జీవన అని బయటపెట్టి మా అమ్మని చంపుకోవాలనా, లేదా జీవన పేరు బయటికి రాకుండా మా అమ్మని కాపాడుకోవడమా? సమజ్ కావట్లేదు అని పరిశీలన అవుతుంది ఆనంది. చూడు ఆనంది, సమస్య మనది. ఇప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకుంటే ముందు నీ సమస్య పరిష్కారం అవుతుంది. ఆ తర్వాత జీవన సమస్యని పరిష్కరించవచ్చు. జీవన నువ్వు అనుకునేంత అమాయకురాలేం కాదు. నీ స్థానంలో బతుకుతుంది తను. అలాంటిది ఇప్పుడు నువ్వు ఈ నిజం బయట పెట్టేస్తే తను చనిపోతుందనే ఎలా అనుకుంటున్నావు? కేవలం తను నిన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది ఆనంది. ఇప్పుడు గనక నువ్వు నిజం చెప్పకపోతే నువ్వు ఏం కోల్పోతావో నీకు తెలియడం లేదు. శాశ్వతంగా మనం విడిపోతాం. ఇంకా నేను నీకు పూర్తిగా దూరమైపోతాను.
సాక్ష్యాలు ఆధారాలు లేకుండా నువ్వు ఏ తప్పు చేయలేదని ఎలా నిరూపించుకుంటావో చెప్పు. అది కాదు ఆదిత్య గారు, ఇంకేం ఆలోచించద్దు, ఫస్ట్ నువ్వు నిజం చెప్పడానికి ప్రిపేర్ అవ్వు అంటాడు. అప్పుడు జీవనకి అమ్మ ఎలాంటి శిక్ష వేస్తుందో వెయ్యనివ్వు, ఆ తర్వాత జీవనంలో మార్పు తీసుకొద్దాం అంటాడు. అప్పుడు ఏ సమస్య ఉండదు, ఒకసారి ఆలోచించు ఆనంది అని అంటాడు. నువ్వు ఇప్పుడు గనక ఈ నిజం చెప్పకపోతే చాలా నష్టపోతావు అని అంటాడు. మీరు చెప్పేది కూడా నిజమే అనిపిస్తుంది ఆదిత్య గారు, మా జ్యోతమ్మ కూడా ఇదే చెప్పింది అని చెప్తుంది. మీ జ్యోతమ్మే కాదు, ఎవరైనా సరే ఇదే చెప్తారు. ముందు నీ సమస్య పరిష్కరించుకో, ఆ తర్వాత పక్క వాళ్ళ సమస్య పరిష్కరించవచ్చు. నువ్వు ముందు అర్జెంటుగా మీడియా పర్సన్కి ఫోన్ చేసి రమ్మను అని చెప్తాడు ఆదిత్య. ఇంకా ఆనంది మీడియా అతను శరత్కి ఫోన్ చేస్తుంది. శరత్ గారు, మీరు నిజం చెప్పాల్సిన టైం వచ్చింది. మీకు మా ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా, డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేయండి, మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటామంటుంది. అలాగే మేడం, ఇప్పుడే నేను బయలుదేరుతున్నాను, కాసేపట్లో అక్కడ ఉంటానని చెప్తాడు. ఇంకా సునంద శశికాంత్ ఆఫీస్కి వచ్చేస్తారు. ఏంట్రా ప్రాబ్లం, అర్జెంటుగా ఎందుకు ఇంత హడావిడిగా రమ్మన్నావు అని అడుగుతుంది సునంద ఆదిత్యని. ఆనంది ఏ తప్పు చేయలేదని సాక్ష్యాధారాలతో నిరూపించుకోబోతోంది. ఊరికే నిందలు వేసిన అందరికీ కూడా బుద్ధి చెప్పబోతోంది అని అంటాడు ఆదిత్య. ఇంకా అందరూ కూడా ఆ మీడియా పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ఆ మీడియా పర్సన్ ఎంతకీ రాకపోయేసరికి సునంద ఆనందిని కోప్పడుతూ ఉంటుంది. ఇంకా మీడియా పర్సన్ ఇంటి నుంచి బయలుదేరి ఆఫీస్కి వచ్చే దారిలో ఆ మీడియా పర్సన్ని ఆ ఇందుమతి పెట్టిన రౌడీలు అడ్డగించి అతన్ని కిడ్నాప్ చేసి తాళర్తో కట్టేస్తారు. అది తెలియక ఆనంది ఆఫీస్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏ ఆధారాలు లేవు, మరో నాటకం ఆడుతోంది ఆనంది అని చెప్పి సునంద చాలా కోప్పడుతూ ఉంటుంది. కానీ ఆదిత్య, లేదమ్మా, ఆనంది చెప్పిందంతా నిజం, నేను కూడా ఆ మీడియా పర్సన్ని ఇంటికి వెళ్ళి కనుక్కున్నాను. కానీ ఎందుకు ఆ మీడియా పర్సన్ ఇప్పుడు రావటం లేదు, నాకు అర్థం కావటం లేదు. ఆనంది ఏ తప్పు చేయలేదు, తన నిజాయితీని నిరూపించుకోవడానికి సాక్ష్యాధారాలు సంపాదించింది, ఇది నిజమమ్మా అని చెప్తూ ఉంటాడు ఆదిత్య. కానీ సునంద ఇవేవి పట్టించుకోదు. ఆనంది మీద చెడామడ తిడుతూనే ఉంటుంది. సునందకి తోడు జీవన, ఊర్వశి కూడా జత అయ్యి వారి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. ఆనంది చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ మీడియా పర్సన్ ఎందుకు రాలేదు, ఎందుకు ఆ వ్యక్తి వచ్చి నిజం చెప్పలేదు, ఆ మీడియా పర్సన్ మనసు మార్చుకున్నాడా, ఎందుకు ఇలా చేశాడని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా నువ్వు ఏమీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, నా కొడుక్కి వేరే పెళ్లి చేస్తున్నాను అని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది సునంద. దాంతో చాలా బాధపడిపోయి అక్కడ నుంచి వచ్చేస్తుంది ఆనంది. ఇంకా ఆ మీడియా పర్సన్ని ఇందుమతి కిడ్నాప్ చేసి ఉంటుంది. జీవన గురించి నిజం ఎక్కడ బయట పెడతాడో అని జీవనకి కాల్ చేసి ఇందుమతి విషయం చెప్తుంది. ఆ మీడియా పర్సన్ని నేనే కిడ్నాప్ చేశాను అని చెప్తుంది. జీవన చాలా సంతోషపడిపోతుంది. చాలా మంచి పని చేశావు పెద్దమ్మ అంటూ. ఇంకా ఆనంది జ్యోతితో తన బాధ చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే తనకి వచ్చిన కవర్ని అత్తయ్య గారు ఈ కవర్ని పంపించారని చెప్పి ఓపెన్ చేసి చూస్తుంది. అందులో డైవర్స్ నోటీసు ఉండడంతో ఆనంది షాక్ అవుతుంది. చూసిన జ్యోతి కూడా ఆశ్చర్యంగా ఆదిత్య కూడా ఈ పేపర్ల మీద సైన్ చేశాడని చెప్తుంది. ఇంకా తను ఎలా నిరూపించుకోవాలి, అత్తయ్య గారు చెప్పినంత పని చేశారు అని చాలా బాధపడుతుంది ఆనంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.